ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎస్. సో సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు మనిషి బ్రతికిన నాళ్ళు డబ్బు 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 అంటూ డబ్బు వెనక పరిగెడతా ఉంటారు. సరే, ఒక వయసు వచ్చాక డబ్బు బాగా సంపాదించుకుంటాడు, ఫ్యామిలీని బాగా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. ఏదైనా ఒక అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా ఆ ఇంటి యజమాని ఏదైనా ప్రమాదానికి గురై మరణించినా, లేదంటే ఆ ప్రమాదం శాతం అతను కొద్ది సంవత్సరాల పాటు బెడ్ రిడన్ మంచాన పడ్డా, ఆ తర్వాత అతని ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి, దాని తర్వాత అతని ఫైనాన్సెస్ ఎవరు మేనేజ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే అన్నీ బాగున్న రోజులు దేనికి వెళ్తుండదు, అన్నీ బాగుండాలి అని ఉంటాయి. బట్ అంటే ఏదో ఒక రోజు మంచాన పడ్డాక అప్పుడు దాకా మనం సంపాదించుకున్న ఆస్తులన్నిటిని మనం ఆస్వాదించడానికి మనకు అవకాశం ఉండదు. సో ఏదైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంతో టైం స్పెండ్ చేయగలం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తుల్ని, బంగ్లాల్ని, విల్లాల్ని మనం విలాసవంతంగా ఆస్వాదించగలం. కాబట్టి ఒక్కసారి ఏదైనా ప్రమాదానికి గురై మరణించినా, లేదంటే బెడ్ రిటర్న్ అయినా కూడా దాని తర్వాత నుంచి ఆ ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి, అసలు ఎవరు కంట్రోల్ చేస్తారు? అండ్ ఈరోజు December 3rd అండి, అండ్ డిజేబుల్ డే అనమాట. సీనియర్ సిటిజన్స్ డిజేబుల్ డే ఈరోజు వరల్డ్ వైడ్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇలా పర్టికులర్ డే ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తారంటే ఆ పర్టికులర్ ఇష్యూ మీద డిస్కషన్ చేసుకోమని. అట్లీస్ట్ ఆ ఒక్కరోజు దానివల్ల ఏంటంటే వరల్డ్ వైడ్ గా లేదంటే ఇది ఒకటి ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటని థింక్ చేస్తారనమాట. అందుకని December 3rd ని డిజేబిలిటీ డేగా డిక్లేర్ చేశారనమాట. ఏ టైపు డిజేబిలిటీ అయినా సరే అది ఈ రోజు కింద డే కింద కేటాయించేసి హాస్పిటల్ అందరూ సపరేట్ డేగా స్పెండ్ చేస్తారనమాట. అయితే మనం సరైన సమయంలోనే సరైన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది డిజేబిలిటీ అంటే ఫిజికల్ గా అనుకుంటారండి, ఈవెన్ మెంటల్ గా కూడా ఉండొచ్చు. కొంతమందికి ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్ది నిదానికి జ్ఞాపశక్తి పోతా ఉంటుంది, గుర్తుండదు వాళ్ళకి. అల్జీమర్స్ అంటారు, అల్జీమర్స్. అండ్ వారసత్వాలు ఎవరు లేరనుకోండి, చనిపోయేందుకు వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి ఆస్తులు మొత్తం. ఓకే, రెండు ఒకవేళ హెల్దీగా ఉన్నా సరే ఇవాళ రేపట్లో కరెంట్ మోడర్న్ లైఫ్ స్టైల్ కి స్ట్రెస్ ఎక్కువ, యంగ్ ఏజ్ కే బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. అవును సార్. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, బట్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బ్రెయిన్ స్ట్రోక్లు అంటే వయసుతో కూడా సంబంధం లేకుండా 20-25 ఏళ్ళ వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తుంది, 60-70 ఏళ్ళకి కూడా వస్తుంది. అవును, అందుకని ఎవరికి ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అది యాక్సిడెంటల్ అయి ఉండొచ్చు, లేదా ఇట్లా మెంటల్ గా అయి ఉండొచ్చు, లేదా ఫిజికల్ గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ అయి ఉండొచ్చు, రకరకాలుగా ఏదైనా అయి ఉండొచ్చు. అటు ఫిజికల్ గానీ ఇటు మెంటల్ గా కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా జరిగి మనకి ఏదైనా అయినా సరే మనం అప్పుడు దాకా మనం మేనేజ్ చేస్తున్న ఈ ఆస్తులు మొత్తం నెక్స్ట్ ఎవరు ఏం చేయాలనేది ముందే ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టం. హూ కెన్ కంట్రోల్ ఆఫ్టర్ అనే దాన్ని మనం ముందుగా మాట్లాడి పెట్టుకోవాలి. అవును, పర్టికులర్ గా ఈ డిజిటల్ అసెట్స్ ఏంటంటే చాలా కోట్ల కొద్ది ఆస్తులు ఈజీగా మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రేడింగ్ అకౌంట్ లో ఉందనుకోండి, ఈచ్ అకౌంట్ 2 కోట్ల దాకా ఉంటుంది. ఏముందనేది ఫ్యామిలీ నువ్వు చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ట్రాక్ చేయడం కూడా రాదు. ఈ ప్రపంచంలో ఏమంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువ అవుతున్నాయి స్పౌస్ల మధ్య, ఫ్యామిలీస్ మధ్య, ఇటు అందరి మధ్య కూడా. దాంతో ఏంటంటే ఒకప్పుడు అంటే పొలాలు ఉండేవి కాబట్టి పక్కన అడిగినా పలానా పొలం మీద అని చెప్పేవాళ్ళు, డాక్యుమెంటేషన్ చూసుకుంటే దొరికేది. డిజిటల్ ఆస్తులు అట్లా కాదు, మనం డాక్యుమెంటేషన్ చేసుకొని మన ఫ్యామిలీకి మనం చెప్పుకునేంత వరకు వాళ్ళకి తెలియదు ఆ విషయం. అది ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ETFs ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అందుకని మోడర్న్ ఏజ్ లో ప్రతి ఒక్కళ్ళు సింప్లిఫై గా మీ ఆస్తులు మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి ఇస్తున్నా చూడండి, మీకు ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, ఎక్కడ ఉంది, అది రిలవెంట్ ఫోన్ నెంబర్ ఏరియా కింద వస్తుంది. అలాగే నీకు స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, ఏ బ్రోకర్ దగ్గర ఉంది, మీ ID, దాని పాస్వర్డ్స్, ఏ స్టాక్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనుకో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో నెంబర్ ఎంత, ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి, ఎంత, ఇట్లా మొత్తం ఒక ప్లేస్ లో ఉండాలా. ఎంత అంటే చివరికి మీ క్రెడిట్ కార్డ్స్, దాని ఎక్స్పైరీ నెంబర్స్, ఎప్పుడు వరకు వ్యాలిడిటీ, మీ డెబిట్ కార్డ్స్ వాటి నెంబరు ఎప్పుడు వ్యాలిడిటీ, మీ బ్యాంక్ మొత్తం ఎక్కడెక్కడ ఏ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది దాని వ్యాలిడిటీ, డెట్ ఫండ్స్ ఎక్కడెక్కడ పెట్టారు దాని పోర్ట్ఫోలియో నెంబర్స్ ఎంత దాని వ్యాలిడిటీ,
ఈవెన్ స్టవ్ నెంబర్ కూడా, చివరి గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా, పాస్పోర్ట్ నెంబర్ కూడా, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా, అలా ప్రతి మొత్తాన్ని ఒక ఎక్సెల్ షీట్ లో మీరు పెట్టుకున్నారనుకోండి, ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అది షేర్ చేసినప్పుడు ఏంటంటే అవసరమైనప్పుడు తీసుకుంటారు. ఇవాళ గవర్నమెంట్ డిజి లాకర్స్ అని పెట్టారు కదా, అలాంటి సార్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. మొత్తానికి మనకు సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం ఒకే ప్లేస్ లో ఉంటే ఏదన్నా జరిగితే దాన్ని రివైవ్ చేయడం చాలా ఈజీ అవుద్ది. సొంతంగా డాక్యుమెంట్స్ లేకుండా ఎత్తుకోవడం చాలా కష్టం. బట్ ఈ డాక్యుమెంటేషన్ అంటే చాలా ఈజీ అనమాట. సో కాబట్టి తక్కువలో తక్కువ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేస్తారో ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టుకొని మొత్తం డాక్యుమెంట్ చేసుకోండి ఒక ప్లేస్ లో, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు సఫర్ అవుతారు మొత్తం ఎక్కడెక్కడ ఏమైనా ఎత్తుకోవాలనుకుంటే. అండ్ రెండోది, మనం ఒకవేళ అలా చేసినా సరే, అందుకనే ఈ బెటర్ వే ఏంటంటే లీగల్ వేలో మేనేజ్ చేయాలనుకుంటే పవర్ ఆఫ్ అటర్నరీ ఉంటుంది, పిఓఏ. అవును సార్, అవును సార్. పవర్ ఆఫ్ అటర్నరీ అఫీషియల్గా ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరు ఇచ్చామనుకోండి, మనకేమైనా సరే లీగల్గా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. బట్ వాళ్ళు చేయాలని సరే వాళ్ళు తెలిసిన కదా డాక్యుమెంటేషన్, ఎక్కడెక్కడ ఏమని తెలియాలి కదా వాళ్ళకి. అందుకని ప్రతి ఫ్యామిలీ వాళ్ళు కంపల్సరీ మీకున్న అసెట్స్ మొత్తాన్ని డాక్యుమెంటేషన్ చేసేసి ఒకసారి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళంతా తెలియటిందారు ఏంటంటే వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయగలుగుతారు. ఓకే, అందులో మీరు ఎవరికైతే పవర్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చారో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. అంటే పవర్ ఆఫ్ పార్ట్నర్ కన్నా ఇంకా బెస్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఆఫీస్ ఒకటి క్రియేట్ చేసుకోవటం అనమాట. ఫ్యామిలీ ఆఫీస్ ఇలా ఇప్పట్లో హెచ్యుఎఫ్ ఫండ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అందరూ. దానివల్ల ఏంటంటే ట్యాక్సేషన్ ఈజీ అయిపోద్ది అనమాట. మామూలుగా అయితే వైఫ్ సపరేట్ గా, హస్బెండ్ సపరేట్ గా ట్యాక్స్ కట్టే బదులు ఇంటి మొత్తాన్ని కలిపేసి ఒక అన్డివైడెడ్ ఫ్యామిలీగా ఒక క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజీ క్లైమ్ చేయొచ్చు అనమాట అది. కాబట్టి ఫ్యామిలీ ఆఫీస్ ఒకటి క్రియేట్ చేసుకోవడం ఒకటి, లేదా మన అకౌంట్ ఏదైనా ఇన్యాక్టివ్గా అనుకుంటే 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా కోర్టు వెళ్ళి ఒక పర్సన్ అపాయింట్మెంట్ చేసి మెయింటైన్ చేసేలాగా అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏదైనా సరే అసెట్ కనుక మనం మేనేజ్ చేయలేకపోతాం అనుకోండి, సడన్ గా 6 నెలలు ఇన్యాక్టివేట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అనమాట. అవి వాళ్ళు లాయర్ని పెడతారు. బట్ అది పెద్ద ప్రొసీజర్, అదంతా అది ఇట్ టేక్ 6 months టైం అనమాట. బెస్ట్ ఏంటంటే మనకి వారసులు ఉన్నారు అనుకున్నప్పుడు అంటే పిఓఏ ఫామ్ ఇచ్చేసేయండి, లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ట్రస్ట్ క్రియేట్ చేసుకోండి, అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదంతవరకు ఆస్తులు మొత్తం ఆటోమేషన్ చేయటం, మనం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా వచ్చేలాగా, లేదా మనకున్న నెక్స్ట్ వారసుని సెలెక్ట్ చేసుకుని వాటికి ముందు ట్రైన్ చేసేసి వాళ్ళకి హ్యాండిల్ చేయడం బెటర్ అనమాట. దాన్ని ఎస్టేట్ మేనేజ్మెంట్ అంటారు. అందుకని ఎప్పుడైనా ఒక ఏజ్ ఒక 45 లోపు మనం ఎంటర్ అవుతున్నామంటే మీ ఫ్యామిలీలో ఎవరికొకరు మీరు ట్రైన్ చేసుకోవడం బెటర్. స్పౌస్ కావచ్చు, కిడ్స్ కావచ్చు. అంటే పిఓ ఇచ్చుకొని ముందే పెట్టుకోవడం బెటర్ అనమాట. లేదా నీ పాస్వర్డ్స్ తెలిస్తే ముందుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే తీసేసుకుంటారు అది ఈజీగా. నా బ్యాంక్ అకౌంట్ లో ఒక 5 ఉన్నాయి అనుకోండి, స్పౌస్ కి తెలిసిన పాస్వర్డ్ ఆమె అకౌంట్ లో వేసుకుంటుంది మనకి ఏమైనా సరే. ఎందుకంటే మనం ఏదైనా బెడ్ మీద పడ్డా మనకు అర్జెంట్ డబ్బులు కావాలి కదా, ఎమర్జెన్సీ ఫండ్స్ ఎలా ఉన్నా ట్రాక్ వాళ్ళకి తీయాలి కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీలో ఒక యూనిట్ లాగా థింక్ చేయాలి. అండ్ ఫ్యామిలీతో మీరు షేర్ చేసుకోవాలి, మొత్తం ఒకే ఎపిసోడ్ డాక్యుమెంట్ చేసుకోండి. అండ్ లీగల్గా పోవాలంటే మాత్రం పిఓఈ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవరికొకరు ఇస్తే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఏదైనా రిడమ్షన్ అయ్యి వాళ్ళకి తెలియదు కదా ఏమున్నాయో కూడా, పేర్లు కూడా కనీసం. అందుకని పిఓ ఇస్తే లీగల్గా వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు, అది అఫీషియల్ రూట్. అండ్ రెండోది ఏమో ఫ్యామిలీ ట్రస్ట్ క్రియేట్ చేసుకోవటం అనేది రెండో రూట్. అండ్ మూడోది ఏంటంటే కోర్టు ద్వారా అపాయింట్మెంట్ అయ్యే అతను వాళ్ళే చూసుకోవటం అనేది మూడో పద్ధతి అనమాట. ఇందులో ఏదో ఒకటి చూసుకోండి. అంటే చాలా మంది సింపుల్గా విల్ రాసేస్తారు, ఆ విల్ రాసిన విషయం కూడా అవతల చెప్పరు. అలా ఉండకూడదండి. ఎస్టేట్ మేనేజ్మెంట్ సపరేట్ సబ్జెక్ట్ పర్సనల్ ఫైనాన్స్ లో. అంటే మన తర్వాత మన వారసత్వంగా ఎవరు చూసుకుంటున్నారు ఇవన్నీ అనమాట. అందుకని డీసెంట్రలైజ్ చేసుకుంటే చాలా బెటర్. ఆస్తులు మొత్తం మన చేతిలో ఉంచుకోండి, ఫ్యామిలీ మన కంట్రోల్ పెట్టుకోవడం గొప్ప కాదు. ఎక్కడికక్కడికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసుకుంటే డీసెంట్రలైజ్ చేసామనుకోండి, అన్ని ఆటోమేషన్ జరుగుతూ ఉంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరికింది అనమాట. అందుకని 50 వచ్చేలోపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్టేట్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలా సార్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అనేది ఇది చాలా ఎడ్యుకేటివ్ అంశం ఇది. అవును. అంటే బట్ ఇవాళ రోజులు ఎలా ఉన్నాయంటే ఒక ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే కూడా మనకి ఎందుకు ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఆ ఇంటి పెద్దకి ఏదైనా జరిగితే ఆ తర్వాత ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఆ వచ్చే అమౌంట్ తో ఫర్దర్ గా ఆ ఫ్యామిలీ హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అనే పర్పస్. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి, చాయిస్ కాదు. బట్ ఇక్కడ ఫ్యామిలీస్ లో ఏమవుతుందంటే నీ తదనంతరం అనే మాట మాట్లాడుకోవడానికి ఎవరు ధైర్యం చేసి కూర్చోవట్లేదు. అదే అంటుంది సెంటిమెంటల్ గా ఏంటంటే జనాలు మనం పోయిన తర్వాత ఎన్ని అవసరం అన్నట్టు
లేకపోతే అలాంటి బ్యాడ్ సహనాలు వాటి థింక్ చేయకూడదు, బ్యాడ్ గురించి థింక్ చేయకూడదు అని అలా సెంటిమెంట్ అనుకుంటారు. కానీ బట్ మనం ఏదైనా మన ఫ్యామిలీని సేఫ్ అండ్ సెక్యూర్ జోన్ లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. మనతో ఆగకూడదు కదా, మనతో ఆగకూడదు కదా, కంటిన్యూస్ మనం ఉన్నా లేకపోయినా కంటిన్యూస్ కదా మూవ్ అవుతా ఉండాలి కదా. అందుకని రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు డిసెంట్రలైజ్ చేయటం, అసెట్స్ మొత్తాన్ని అందరికి ముందే చెప్పేయటం, అసలు ముందే వాళ్ళకి పంచడం ఇంకా బెటర్. పంచి మీరు వాచ్ చేయొచ్చు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎర్నింగ్ చేసే వాళ్ళందరూ మ్యాండేటరీ తీసుకోవాలి సార్. ఎర్నింగ్ చేసే వాళ్ళు తీసుకోవాలి కంపల్సరీ. అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంట్లో జనాలు ఎలా ఉన్నారంటే సంపాదించుకున్నాం తినేసాం అన్నారు, బట్ ఆ కుటుంబ పెద్ద ఏదైనా అన్సర్టనిటీ వచ్చి ఆ కుటుంబ పెద్ద దూరమైన రోజు ఎటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేయాల్సి ఉంది. దాని తర్వాత ఈ ఫైనాన్సెస్ ఎవరు మేనేజ్ చేస్తారు ఏంటన్నది భార్యాభర్త లేదంటే పిల్లలు కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతుంది. ఎందుకంటే అది అలా మాట్లాడుకోవడం అనేది ఒక నెగిటివ్, అది ఒక చెడ్డ విషయం. అదే గుడ్ వరస్ట్ బ్యాడ్ అన్ని థింక్ చేస్తా ఉండాలి తప్ప అదేదో జరిగిద్దని కాదండి ఉద్దేశం కాదండి. జరిగితే నెక్స్ట్ ఫ్యామిలీ ఎక్కడ అని. నాకు తెలిసి చాలా ఫ్యామిలీస్ మంచి లైఫ్ ఉంటూ ఒకసారి ఫ్యామిలీ హెడ్ చనిపోవటం వల్ల రోడ్డు మీదకి వచ్చిన చాలా మంది మన చుట్టుపక్కల ఎన్ని చూడలేదు సార్. చిన్నప్పటి మన బంధువుల్లో చూడట్లేదా, తెలిసిన వాళ్ళు చూడట్లేదా? అది ఒకటి ఏంటంటే ఆ టైం టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోవటం, ఫ్యామిలీకి ఇమ్మీడియట్ డబ్బు రాకపోవటం. రెండోది అసలు వీళ్ళు ఎక్కడ సంపాదించి ఎక్కడ పెట్టారు ఫ్యామిలీ తెలియపోవటం. అది మరి దారుణం. అది సార్ చాలా మంది ఇంట్లో మగవాళ్ళు సంపాదిస్తారు, భార్య పిల్లలు హ్యాపీగా ఉండడానికి, వాళ్ళకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి బాగా సంపాదిస్తారు. కానీ సుందరరామరెడ్డి గారు మనం సంపాదించింది అంటే ఆ ఇంటి పెద్ద సంపాదించింది ఎక్కడెక్కడ ఏ బ్యాంకుల్లో ఎంతెంత పెట్టారు, లేదంటే ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొని పెట్టాము, లేదంటే ఎవరెవరి దగ్గర నుంచి మనం ఏం తప్పు తీసుకున్నాం, లేదంటే మనం ఎంత మందికి అప్పిచ్చామని సంగతి ఎక్కడా కూడా చాలా మంది మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడరు సార్. బట్ డాక్యుమెంటేషన్స్ పెట్టుకొని మొత్తం సెంట్రలైజ్ ఒక ప్లేస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్. ఎందుకంటే అది పోతే సినిమా పడి ఎత్తుకోవటం కూడా కనీసం నెంబర్ అన్నా ఉంటే ఎత్తుకోవటం ఈజీ అవుద్ది. అందుకని ఈవెన్ ఆధార్ కార్డు నెంబర్ దగ్గర నుంచి, పాన్ కార్డు నెంబర్ దగ్గర నుంచి, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ కార్డు నెంబర్ నుంచి అన్ని కూడా ఒక క్రొనాలజికల్ ఆర్డర్ లో కనుక మీరు ఒక ఎగ్జామ్ షీట్ లో పెట్టుకుంటే, ఒక ప్లేస్ లో పెట్టుకుంటే, ఇంట్లో వాళ్ళకి చెప్తే వాటి గురించి వాళ్ళు ట్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. బట్ లీగల్ వేలో ఏదైనా ఆప్షన్ మేనేజ్ చేయాలంటే మాత్రం పిఓఈ కావాల్సిందే. అందుకని మీరు అట్లీస్ట్ తెలుసుకోండి వాటి గురించి. పవర్ ఆఫ్ అట్నారీ అంటే ఏంటి, అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆఫీస్ ఎలా రన్ అవుతుంది మీకు ఐడియా ఉందనుకోండి, కానీ చేసుకోవచ్చు అనమాట. బట్ 45 to 50 వచ్చినప్పుడు ఈ మోడర్న్ ఏజ్ లో పర్టికులర్ గా డిజిటల్ అసెట్స్ మీద ఫోకసింగ్ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో కంపల్సరీగా ఫ్యామిలీకి మీరు షేర్ చేయండి అండ్ వాటి గురించి చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళు తెలిస్తే వాళ్ళు ట్రాక్ చేసుకోవడం ఈజీ అవుద్ది. అంటే ఇవాళ రేపు నామినేషన్ మ్యాండేటరీ చేశారు కాబట్టి కొంతవరకు బెటర్ ఇప్పుడు ఇంత ముందుతో పోల్చుకుంటే అట్లీస్ట్. అండ్ ఇంకొక విషయం కూడా చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్సెస్ అనేది ఎవరు మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజర్ ఎవరు, వాళ్ళ వెల్త్ మేనేజర్ ఎవరు, లేదంటే వాళ్ళ వెల్త్ అడ్వైజర్ ఎవరన్న సంగతి కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ కుటుంబ పెద్దకి ఏదైనా జరిగినా అట్లీస్ట్ ఆ ఫైనాన్షియల్ ప్లానర్ అప్రోచ్ అయినా కూడా ఆయన నుంచి మనం కొంత డేటా అనేది ఈజీగా తీసుకోవచ్చు. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆయనకి సంబంధించి ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా అని కూడా. బట్ ఎవరికి అంత టైం లేకుండా పోతుంది సార్. టైం అనే బదులు డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఎవరికేం జరిగింది తర్వాత అంటున్నారు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇప్పుడు మనకేం అవసరం, మనం హెల్తీగా ఉన్నాం. లేదంటే ఒక టర్మ్ గురించి మాట్లాడుకుంటే టర్మ్ అనేది అది ఏదో జరిగాక వస్తుంది అంట కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అంటారు. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇవాళ వరల్డ్ డిజేబిలిటీ డే అన్నారు. ఎస్, దాని సందర్భంగా అంటే పబ్లిక్ ని మోటివేట్ చేయడం కోసం ఒక మంచి ఉద్దేశం వైపు, ఎడ్యుకేట్ చేయడం వైపు కూడా చాలా మంచి అంశం గురించి ఈ రోజు మీరు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. సో సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు డిసెంబర్ సీజన్ కి సంబంధించి మీరు వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు కదా, December 13th, 14th డేట్స్ లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మన ఆడియన్స్ తో షేర్ చేసుకోగలరు? ఎటువంటి కంటెంట్ తో ముందుకెళ్ళబోతున్నారు? దాంట్లో పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన బేసిక్స్ అండ్ గోల్ ఓరియంటెడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా చూస్ చేసుకోవాలి, బెస్ట్ ఆర్ట్ ని ఎలా చూసుకోవాలి, అండ్ ఎలా రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 2 years ఒకసారి. దానికి సంబంధించిన మెటీరియల్స్, సాఫ్ట్వేర్ సంబంధించిన ఏదైనా ఉంటే అలాంటివన్నీ దాంట్లో ప్రొవైడ్ చేయబోతారు. అండ్ అదేవిధంగా టైం షెడ్యూల్ ఎలా ఉంటుంది, అంటే వీకెండ్స్ ప్లాన్ చేస్తుంటారు కాబట్టి టైం షెడ్యూల్ ఎలా ఉంటుంది? వర్కింగ్ పీపుల్ కాబట్టి బేసికల్ గా వీకెండే ఉంటాయండి. అండ్ కంఫర్ట్ టైమింగ్ లో ఈవినింగ్ 6 to 8 or 9 o'clock, 8 o'clock అలా ఉంటాయి. అండ్ టోటల్ ప్రోగ్రామ్ వచ్చి రఫ్గా అరౌండ్ 6 hours ఉంటుందండి. అందులో లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక 30-40% అంత ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్న దాని మీద ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఎస్సిలో సోర్సెస్ ఎక్కడెక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి, అండ్
మోస్ట్ అథెంటికేటివ్ వెబ్సైట్లు ఎక్కడెక్కడ మన డేటాను ట్రాక్ చేసుకోవాలనేది యూజర్ దొరికిద్ది అనమాట. బేసికల్ స్టాక్ మార్కెట్ అనేది చాలా మంది భయపడతారు, మన తెలియనియరే కదా అని చెప్పేసి. ఎవరైనా ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ పెడుతుంటే 10 లక్షలు 20 లక్షలు లాంటివి తెలియనియర్లు పెట్టినప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం ఎంతకాలం పెట్టలేము, అక్కడ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది అనమాట. కాబట్టి నాలెడ్జ్ పెంచుకుంటే ఆ ఏరియాలో ఆపరేట్ చేయడం ఈజీ అయిపోద్ది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈక్విటీ అనగానే వాలటిలిటీ అనగానే భయం వస్తుంది, ఏ రోజు కారో చూసుకుంటారు. కాబట్టి మనం ఏదైనా రియల్ ఎస్టేట్ గోల్డ్ తీసుకున్నప్పుడు ఎవ్రీడే అలా ట్రాక్ చేయం, ఆ ఎసెట్ ఆడ పడిందని వదిలేస్తాం. కాబట్టి మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. బట్ ఈక్విటీ అలా కాదు, ఎందుకంటే లైవ్లో కోట్స్ కనపడతా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా అది మైనస్లో కనపడింది అనుకోండి, చివుకుమంటది, తప్పు చేసామో అని ఫీలింగ్ వద్దనమాట. దాని నేచర్ అదే అనే విషయం వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో వీటి గురించి ఆ ఫియర్ పోద్ది అనమాట. కాబట్టి ఇలాంటి వెబినార్స్ అటెండ్ అవటం వల్ల మనకి మైండ్ మెచ్యూరిటీ అవుతుంది, అండ్ మార్కెట్లో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అర్థం అవుతుంది, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోవచ్చో మనకు అర్థం అవుతుంది, అంటే టిప్స్ని ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదు మన క్లారిటీ వస్తుంది అనమాట. సో నాలెడ్జ్ అనేది ఫౌండేషన్, బేసికల్గా మనం దాని మీద మనం ఎంత చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తుంటారు. అవును. బట్ ఇలాంటి వెబినార్స్కి వచ్చేటప్పటికే మీరు ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్స్ చెప్తుంటారు. అవును. ఎందుకంటారు అక్కడ అలా ఇక్కడ ఎలా? నో, అది స్పెక్యులేషన్ అండి. స్పెక్యులేషన్ అనేది హార్డ్ కోర్, అండ్ స్టూడెంట్స్ ల్యాప్టాప్ ముందు వేసుకొని వేల కొద్ది చార్ట్స్ అనలైజ్ చేస్తే వచ్చే స్కిల్ అది. అది అందరినీ ఆ రూట్కి రమ్మని చెప్పలేం కదా. చాలా మంది ట్రేడింగ్ అనేది ఈజీ అని అనుకుంటారండి. ఏ డొమైన్ ఈజీ అంటే ఏమి ఉండదు. దాన్ని ఇష్టపడి 100 కొద్ది చార్ట్లు మీరు అనలైజ్ చేస్తే తప్ప దాని డెప్త్ పోలేరు. అందుకని స్పెక్యులేషన్ ఇస్ డేంజరస్ గేమ్, అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్, అది వేరు. అండ్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ అనేది మీరు స్పెక్యులేషన్ చేసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ లా చేసుకోవచ్చు, యాక్టివ్ ఇన్కమ్ లా చేసుకోవచ్చు. ఈ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే మెచ్యూరిటీ మైండ్ సెట్స్ అను ఉన్న వెల్త్ మేనేజ్ చేసుకుందామని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక రిటైర్మెంట్ కోసం ఒక 5 కోట్లు కావాలి, నాకు ఎవ్రీ మంత్ 1 lakh కావాలి వితౌట్ వర్కింగ్ అనమాట. అలాంటి వాటికి ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ బాగుంటుంది. నాకు అలా కాదు, డైలీ అమౌంట్ కావాలి, వీక్లీ అమౌంట్ కావాలి, లేదా ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, ఇలాంటి వాటి కోసం ఏంటంటే అది ఆర్సీపీలో ప్రోగ్రామ్స్ పనికొస్తాయి అనమాట మీకు. కాబట్టి అది హార్డ్ కోర్ స్పెక్యులేషన్ కమ్ అన్నిటి కలిపి అనమాట కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అది. బట్ అది 20 days ప్రోగ్రామ్, అందరికి అంత టైం ఎనర్జీ ఉండకపోవచ్చేమో కదా, అది అందుకు. ఇదైతే అందరికీ పనికొచ్చే ప్రోగ్రామ్. అండ్ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అవుదాం అనుకున్నా, మీరు ఆల్రెడీ పెద్ద మొత్తంలో పెట్టినా ఇది బాగా సరిపోద్ది అనమాట. అంటే చాలా మంది ఏంటంటే మనీ అనగానే భయపడతారు, మనీతో డీల్ చేయడం భయపడతారు. బట్ ప్రతి ఒక్కరికి మనీతో డీల్ చేయటం, మనీని గ్రో చేయటం, మనీ మల్టిప్లికేషన్ చేయటం, మనీ దాన్ని ఎంజాయ్ చేయటం, నెక్స్ట్ జనరేషన్కి పంపించడం లాంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే. ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు ఏదైనా మార్కెట్లో పెడదామనుకున్నా, గోల్ ఓరియంటెడ్గా ఏదన్నా చేయాలనుకున్నా కూడా, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుందాం అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు ఈజీ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే కింద నెంబర్ కాల్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.